కోచింగ్ సెంటర్లలో లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఆస్తులు అమ్ముకొని చాలామంది వాళ్ళ పిల్లల్ని చదివిస్తూ ఉంటే ఇవాళ సంవత్సరాల తరబడి చదువుకున్న తర్వాత కూడా మీరు గ్రూప్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూ ఉన్నారు, టీచర్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఈ 14 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఒక్క నోటిఫికేషన్ ఇచ్చింది ఆ జాబ్ల కోసం నేను అడుగుతా ఉన్నాను. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. అప్పటి ప్రభుత్వం హడావిడిగా ఎలక్షన్ కన్నా ముందు ఇచ్చిన నోటిఫికేషన్లో జాబులు ఇచ్చింది తప్ప మీరు ఇచ్చింది ఒకటి కూడా లేదు. అంటే యువతకు ముఖ్యంగా నిరుద్యోగులకు ఈ రెండు ప్రభుత్వాలు కూడా చాలా అన్యాయం చేసింది. ఇక భారతీయ జనతా పార్టీ మరి ఎందుకు అనంటే ఈరోజు దేశవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ స్టేట్లలో ప్రభుత్వం ఉందో ఇచ్చిన కమిట్మెంట్స్ ఫుల్ఫిల్ చేశారు. ఈరోజు ప్రభుత్వం ఏదన్నా ఉందంటే దేశంలో ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. దాంతోపాటు ఇంకొక విషయం చాలా ఇంపార్టెంట్ మర్చిపోయాను. రిటైర్మెంట్ ఏజ్ 58 సంవత్సరాలు ఉంటే రిటైర్మెంట్ తర్వాత బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు 3 సంవత్సరాల రిటైర్మెంట్ ఏజ్ని పెంచింది. ఒక దిక్కు నిరుద్యోగులకు ఒక ఉద్యోగం ఇయ్యక నిరుద్యోగులు చాలామంది సంవత్సరాల తరబడి లైబ్రరీలలో స్టడీ సర్కిళ్లలో ఇళ్లలో చదువుకుంటూ చాలామంది కొద్దిమంది అయితే నేను చూసిన ప్రత్యక్షంగా వాళ్ళు ప్రైవేట్ జాబ్లో కొందరు పేద కుటుంబం వాళ్ళు అడ్డ మీద కూలీలు కూడా చేసుకునే పరిస్థితి ఏర్పడతారు. సంవత్సరాల తరబడి ఇక్కడే చదువుకుంటూ ఏమి సాధించలేకపోతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఏదైతే కమిట్మెంట్ ఇస్తుందో అది నెరవేర్చే పార్టీ. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ కూడా ఈరోజు ఎందుకంటే తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వము అన్ని వర్గాల ప్రజలకు ఏదైతే ఏ విధంగా మోసం చేసిందో ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే మార్పు వస్తుంది, డెవలప్మెంట్ అవుతుందని ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లు దేశమంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉంది. ఇవి చాలా కీలకమైన ఎన్నికలు. ఎందుకంటే మొన్నటి ఢిల్లీ ఎలక్షన్ తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీ గ్రాఫ్ 3 to 4% పెరుగుతూ ఉంది రోజులు. ఇక్కడ కూడా తెలంగాణలో ఇక్కడ అర్బన్ వాళ్ళు ఉండిండొచ్చు. ఇవాళ అందరి బ్లెస్సింగ్ తోటి నేను ఎమ్మెల్యేగా గెలిచిన. ఇది 14 months బ్యాక్ 8 మంది ఎమ్మెల్యేలు గెలవడం అనేది కూడా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీజేపీ ఎమ్మెల్యేలు గెలవడం రికార్డ్. అది 8. అప్పుడు బీజేపీ ఓట్ బ్యాంక్ 30 to 31%. ఆ తర్వాత 6 నెలల్లోనే పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు ప్రజల ఆశీర్వాదంతో 8 మంది ఎంపీలు గెలవడం జరిగింది. అంటే 56 కాన్స్టిట్యూషన్ నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యత అన్నమాట. అప్పుడు 35 to 36% ఓట్ బ్యాంక్. ఇప్పుడు తెలంగాణలో లాస్ట్ వీక్ సర్వే ప్రకారం టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారము 41% ఉంది. ఎందుకు అంటే బీజేపీ ఇచ్చే కమిట్మెంట్లు అది ఫుల్ఫిల్ చేస్తుందనే ఒక విశ్వాసం ప్రజలలో ఉంది. ఇక్కడ చాలామంది రైతు వాళ్ళ పిల్లలు కూడా ఉండిండొచ్చు. నిజామాబాద్ జిల్లాలో మొత్తం దేశంలోనే అత్యధిక పసుపు పండించే జిల్లా నిజామాబాద్ జిల్లా. పసుపు రైతుల 30 సంవత్సరాల ఏదైతే పసుపు బోర్డు రావాలనే ఒక కోరిక వాళ్ళ చిరకాల వాంఛ. మా ఎంపీ అరవింద్ ధర్మపురి గారు 6 సంవత్సరాల క్రితమే కేంద్రంలో ఉన్న పెద్దలతో మాట్లాడి పసుపు బోర్డు తీసుకొస్తా అని బాండ్ రాసి చేయడం. అంటే మామూలు విషయం కాదు. బాండ్ రాసి ఇచ్చి నేను పసుపు బోర్డు తెస్తా అని చెప్పడం. గత 2 నెలల క్రితం పసుపు బోర్డు కూడా రావడం జరిగింది, చాలామందికి తెలుసు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఆయన 61 సంవత్సరాల కంటే ఇప్పుడు వీళ్ళు ఇంకా రిటైర్మెంట్ ఏజ్ని పెంచడానికి చూస్తూ ఉన్నారు. రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు వాళ్ళ బెనిఫిట్స్ ఏవైతే రావాలో అవి కూడా పొందలేకపోతూ ఉన్నారు. ముఖ్యంగా టీచర్ 5 డిఏలు నేను ప్రభుత్వం రాగానే అన్ని రిలీజ్ చేస్తామని చెప్పి ఇప్పటివరకు ఒకటే డిఏ ఇచ్చే పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అదేవిధంగా రిటైర్మెంట్ తర్వాత
జీపీఎఫ్ అంటే వాళ్ళు కూడా పెట్టుకున్న డబ్బులే, రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ పిల్లలు పెళ్లి చేయాలనో లేదా ఇల్లు కట్టుకోవాలనేదో కోరిక, ఆ డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన. ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా ఇప్పుడు తెలంగాణలో 3 ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. మన ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ 2, ఒకటి గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్స్, ఉమ్మడి వరంగల్, ఖమ్మం అండ్ నల్గొండ, అక్కడ ఒక టీచర్ ఎలక్షన్ జరుగుతూ ఉంది. అన్ని సర్వేలు కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలవబోతూ ఉన్నారు. కానీ అర్బన్ నుండి అత్యధిక మెజార్టీ మీరిద్దరికి రావాలని, దాంట్లో మీరు కూడా భాగస్వాములు విజయంలో మీరు కూడా భాగస్వాములు కావాలని మీ అందరికీ కూడా నేను కోరుతా ఉన్నాను. మన క్యాండిడేట్, మనం ఓటేసిన క్యాండిడేట్ గెలిచిందంటే మనకు ఒక ఆనందం ఉంటుంది. ముఖ్యంగా ఇవాళ దేశం అంతా కూడా నరేంద్ర మోడీ గారి పరిపాలనలో 11 yearsలో అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ జరుగుతూ ఉందో, ఎక్కడైతే స్టేట్లలో బీజేపీ ప్రభుత్వం ఉందో అక్కడ ఇచ్చే కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేస్తూ ఉంది. ఇక్కడ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్లు గెలిచిన తర్వాత తెలంగాణలో ఇంకా భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరుగుతుంది. రాబోయే స్థానిక ఎన్నికలు కూడా ఉన్నాయి. కార్పొరేషను, గ్రామాలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ అన్నీ కూడా విజయం సాధించే అవకాశం ఉంది. ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఓటేయడానికి. కానీ ఇప్పటి ఈ 2 ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీకు మీ ఫ్రెండ్ సర్కిల్ అందరూ చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉంటారు, క్లాస్మేట్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు. దయచేసి వారికి 27వ తారీఖున జరగబోయే ఎలక్షన్ ఒకరోజు ముందు శివరాత్రి ఉంది, జాగరణను లేదా ఒక్క పొద్దనో మీరు కాకుండా ఓటేసిన తర్వాత మీరు ఒక్క పొద్దు ఇవ్వండి, తర్వాత పడుకున్నా పర్లేదు. కానీ దయచేసి 27వ తారీఖున గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డి గారు మరియు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కా కొమరయ్య గారు 2 బ్యాలెట్ పేపర్లో కూడా 1 నంబర్ ఇద్దరిది కూడా మీ అమూల్యమైన ఓటు, మొదటి ప్రాధాన్యత ఓటు వారికి ఓటేసి గెలిపించాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ, మీ అందరికీ కూడా కోరుకుంటూ, భారత్ మాతాకి